ప్రతి సోమవారము విశేష కార్యక్రమముల యందు కూడా సనాతన ధర్మయోగ ధ్యాన తరగతులు చెప్పుకుంటున్నాము. సనాతన ధర్మయోగ ధ్యాన తరగతులు సనకాది మహర్షులు ఏది ఆచరించినారో, ఏది లోకానికి అందించినారో వారి సాధనలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సనాతన ధర్మంతో కూడిన సనాతన యోగమును, ధర్మముతో కూడింది. అధర్మంతో కూడినటివి ఎన్నో ఉన్నాయి. క్షుద్రశక్తులు, క్షుద్రమైనటువంటివి ఎన్నో శక్తులు సంపాదించి లోకకంటకులై విహరించిన వారు ఎంతమందో ఉన్నారు. అది ధర్మంతో కూడిన యోగం, ధర్మము తప్పనటువంటిది యోగం. అందుకోసం సనాతన ధర్మయోగ ధ్యాన తరగతులు మనం చెప్పుకొనుచున్నాము. ప్రతి వారమునందు ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి అనగా ఇది వీరాసనము, పద్మాసనము, ఆసనాల గురించి మీకు ఎన్నిసార్లు చెప్పినాను. కావున సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రస్తం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనసంయమ్యమచ్చిత్తో యుక్త ఆశీతమత్పరః. భగవంతుడు భగవద్గీతలో ఆత్మ సంయమ యోగమునందు 6వ అధ్యాయమునందు 13, 14వ శ్లోకముల యందు, 2 శ్లోకముల యందు చెప్పినారు ధ్యానం ఎలా చేయాలి. సమమకాయ శిరో గ్రీవం, గ్రీవం ఇక్కడ తలకాయ ఇట్లా ఉంచకుండా ఎన్నెమక చక్కన పెట్టుకొని కూర్చోవాలి. ఇలా పెట్టుకోవచ్చు. జీవేశ్వరుల ఐక్యత ముద్ర, చినుముద్ర ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఎలా అయినా చేయవచ్చు. అందుకోసము ఎన్నెమక చక్కన పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇలా కొంతమంది ఇలా చేస్తుంటారు. ఇలా చేసినందువల్ల మీరు కొన్ని యుగాల వరకు చేసిన యోగ సిద్ధిని పొందలేరు. ఎలా దీని ఉపమానంగా మహర్షులు ఏం చెప్పినారంటే, పూర్వకాలంలో ఒక చేదుడు బావి ఉంది. కొంచెము పూర్వకాలం నదీ జలాలు, చేదుడు బావులు తెచ్చేవాళ్ళు కదా. చేదుడు బావుల నుంచి నీరుతో చేదుకొని వచ్చేవారు. ఆమె ఆ రోజు వాతావరణ శాఖ వాళ్ళు బాగా ప్రకటించినారు, వర్షాలు బాగా వస్తాయి, కుంభవృష్టి అనగానే రాత్రి వేళ చినుకులు పడుతూ ఉన్నాయి. ఆ రోజు అర్ధరాత్రి అద్భుతమైన వర్షం కురుస్తుంది అని ప్రకటించినందువల్ల విన్నారు. కావున ఒక బ్యానర్ డబ్బా అంటే పెద్ద డబ్బా తీసుకొచ్చేసి ఇంటి ముందు పెట్టుకుంది. ఈరోజు నేను ఉదయం లేటుగా లేవచ్చును, చేయవచ్చును అని అలా పెట్టేసేసి పండుకున్న తర్వాత కొంచెం లేటుగా లేచినారు. అది వేసే ముందు పొరపాటు చేత బోర్లించి పండుకుందాం. ఆ డబ్బా లేటుగా లేచిన తర్వాత అది చిన్న బావి కావున ఊరు వాళ్ళంతా తోడుకొని పోయినారు. నీరు అక్కడ ఖాళీ అయిపోయింది. ఈ బ్యానర్ల డబ్బాలో నీరు లేదు. ఈ డబ్బాలో, ఈ పెద్ద డబ్బాలో అప్పుడు ఎంత ఇబ్బంది పాలైనదో. అది బోర్లించినందువల్ల ఒక చుక్క ఊడంగా నేరిపోలేదు. అదే ఉల్టా పెట్టింది. కరెక్ట్ పెట్టినుంటే వర్ష బిందువులు అందులోకి ప్రవేశించి ఉదయము వంటకాదులు ఎలా చేసుకునేదో ఆ మహాతల్లి, అదే ప్రకారంగా సాధకులైనటువంటి ఒక విశ్వశక్తి, ఆ దైవశక్తి మీలో ప్రవేశించి అనంతమైన శక్తి మీలో ప్రవేశించాలంటే ఎన్నెమక చక్కన పెట్టుకున్నప్పుడే దివ్యశక్తి మీలో ఉదయిస్తుంది, లేకపోతే అది ప్రాప్తించదు. సమమకాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రస్తం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మచారీ వ్రతే స్థితః మనసంయమ్యమచ్చిత్తో యుక్త ఆశీతమత్పరః. ఏకాంతవాసంలో కూర్చొని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ధ్యానం చేస్తున్నటువంటి వారికి మా కాళ్ళు వంగతలేవు, కాళ్ళు నొస్తున్నాయి, నడుములు నొస్తున్నాయి, మెడలు నొస్తున్నాయి అని బాధపడుతుంటారు. బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నటువంటి వారికి ఏ నొప్పులు రావు, ఏ కాళ్ళు నొవ్వయి.
ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. భోగే రోగ భయం కృత్వ, భోగాలు ఉన్నటువంటి వారికి రోగాలు వస్తాయి, ఊరికే బాధపడుతుంటారు. ఏ ఆసన సిద్ధి ఎప్పుడు ఎంతకాలం నువ్వు పొందలేదు, ఏ సిద్ధులు పొందలేరు. ముందు కూర్చునేది లేకపోతే ఏ సిద్ధులు పొందుతావు, ఏది పొందలేవు. అందుకోసమే మీరు కదలకుండా కూర్చొని నేర్చుకోండి. ఆసన సిద్ధి పొందితే అన్ని సిద్ధులు వస్తాయి. అట్టి ఆసన సిద్ధి పొందాలంటే బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఏకాంతవాసి అయి నన్ను ప్రార్థించుము, నాసికాగ్రమునందు దృష్టి పెట్టుకొని నన్ను ప్రార్థించుము అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. ఈ దివ్య సందేశాన్ని అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసమే మనం ధ్యానము చేయుచున్నప్పుడు నాసికాగ్రమునందు పెట్టుకోవాలి. అంటే శాస్త్రముల యందు పంచముద్రలు ఉన్నాయి. శాంభవి ముద్ర, ఖేచరీ ముద్ర, మధ్యమ ముద్ర, ఖేచరి, భూచరి, మధ్యమ, శాంభవి, షణ్ముఖి అనగా ఇది ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా మూసుకొని ఉన్నప్పుడు ఓంకారనాదం వినబడుతుంది. సూక్ష్మమైనటువంటి ఓంకారనాదం నీ హృదయ పద్మంలో అది ఎప్పుడు కూడా అనువనువును కూడా పలుకుతుంది. ఓ సర్వం ఓంకార ఏవ. కావున ఆ ఓంకారనాదం వినబడాలంటే ఈ షణ్ముఖి ముద్రను ఎప్పుడు వేసుకొని మీరు చూసినారో అప్పుడు ఓంకారనాదం మీకు వినబడుతుంది. ఇవి సాధన యందు, ఈ పంచముద్రల యందు మీరు ఏదైనా సరే ఖేచరీ ముద్ర బ్రోమధ్యం నందు దృష్టి పెట్టుకొని ధ్యానం చేసుకోండి. దీనివల్ల జ్ఞానసిద్ధి ప్రాప్తిస్తుంది. శాస్త్రములు ఎందుకు చెప్పబడింది. ఖేచరీ ముద్ర, భూచరీ ముద్ర అనగా భూచరి అనగా ఈ ముక్కు కొసయందు దృష్టి పెట్టుకుంటే సమస్త రోగ నివారణ జరుగుతుంది. ఇక్కడ పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. ఎక్కడెక్కడనో చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సమమకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్తం దిశానవలోకయన్ ప్రశాంతాత్మా విగదభీర్ బ్రహ్మచారీ వ్రతే స్థిత మన సంయమ్యమచ్చిత్యో యుక్త ఆశీత మత్పర అని భగవంతుడు చెప్పిన ఈ శ్లోకమునకు నాసికాగ్రం అంటే ఇక్కడ కాదు ఇక్కడ అంటున్నారు చాలామంది తెలియక. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావలీం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠే చ ముక్తావలీన్ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ నాసాగ్రే నవమౌక్తికం మౌక్తికమును ఇక్కడ ధరించినాడా. నాసాగ్రే నవమౌక్తికం నాసాగ్రమునందంటే ఇక్కడ ధరించినాడా లేడా. నాసాగ్రం అంటే ఇక్కడ కాదు కదా, ఇక్కడ. అందుకోసమే శాస్త్ర ప్రమాణంగా మీకు నేను చెప్తున్నాను. నాసాగ్రే నవమౌక్తికం కృష్ణ పరమాత్మ ధరించినటువంటి మౌక్తికమును ఇక్కడ కానీ ఇక్కడ కాదు సుమ. నాసాగ్రం అనగా ఇక్కడ దృష్టి పెట్టుకోవాలి. ఖేచరి, భూచరి, ఇది భూచరి ముద్ర అంటారు. మధ్యమ ఇది ఈ ఖేచరి ముద్ర భూచరి ముద్ర మధ్యలో మధ్యమ ముద్ర అంటారు. కేచరి, భూచరి, మధ్యమ. ఇప్పుడు చెప్పినటువంటి షణ్ముఖి ముద్ర ఇవి పెట్టుకొని శాంభవి అనగా ఇక్కడ సహస్ర కమలంలో పార్వతీ పరమేశ్వర ఇష్టదైవము విష్ణువు కానీ లక్ష్మి కానీ పార్వతి బ్రహ్మదేవుడు నారాయణుడు ఎవరైనా ఏ పరమాత్మను మీరు నమ్ముకున్నారో ఆ పరమాత్ముడు సహస్ర కమలంలో నివాసి అయినట్టుగా అక్కడ మీరు పరమేశ్వరుని యొక్క పాదపద్దు పుష్పాలు వేస్తూ ఆ లక్ష్మీనారాయణులు కానీ వాణి బ్రహ్మదేవులు కానీ పార్వతీ పరమేశ్వరులు కానీ తన ఇష్టదైవం యొక్క పాదపద్మను ఎందు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటే అది శాంభవి ఊర్ధ్వస్థితి. అందుకోసమే ఇందులో ఏ ముద్రలైనా సరే ఏ ముద్ర యందు కూడా మీకు నచ్చిందో ఆ ముద్ర యందు
మీరు మనసు పెట్టి ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్దెనిమిది పుష్పాలు వేసుకుంటూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపిస్తూ ఒక్కొక్క పుష్పం వాళ్ళకి అర్పిస్తూ ధ్యానం చేసుకుంటే చాలు. వారు తప్పకుండా మనసును అంతర్ముఖమైపోతుంది. మాధవాకార స్థితిని జీవుడు పొంది తీరుతాడు. అందుకోసమే సమమకాయ శిరోగ్రీవం ఇలా పెట్టుకొని ఇలా ఉంటే ప్లాస్టిక్ పైపులాగా ఇలా వంగున్నప్పుడు నీరు పోలేదు సుమా. బిందెని ఇట్లా వంచినందువల్ల ఎంత కుంభవృష్టి కురిసిన ఒక చుక్క పోనట్టుగా ఇలా తల వంచుకొని ఉన్నప్పుడు మీరు ఎంతకాలం ధ్యానం చేసినా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, విశుద్ధము, అనాహతము, ఆగ్నేయము, సహస్రార చక్రాలు ఎప్పుడైతే మీలో షట్చక్రాలు ఉన్నాయో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రార చక్రాలు ఈ షట్చక్రముల యందు అనగా కుండల్ని మేలుకొనాలంటే ఇలా ఉంచి ధ్యానం చేస్తే మేలుకొలలేదు, మీరు ఉత్తమ గతిని పొందలేరు. అందుకోసమే ఓపికతో సాహసించి బాగా ధ్యానం చేసుకోవాలి. స్వామి మేము ముసలోళ్ళం స్వామి, చిన్నప్పటి నుంచి మేము ధ్యానం చేయలేదు, ఈ ఆసనాలు అంటే మాకు తెలియవు, ఏదో ఇప్పుడు పూర్వజన్మ పుణ్యవశాత్తు వల్ల మాకు వైరాగ్యం వచ్చింది, ఈ కాళ్ళు వంచి ఆసనం వేసుకొని బాగా ధ్యానం చేసి యోగ సిద్ధిని పొందాలని సంకల్పం ఉంది, కోరిక ఉంది, మళ్ళీ కాళ్ళు వంగుతలేవు, ఆసనం సిద్ధిస్తేనే కదా అన్ని సిద్ధులు పొందుతారని మీరు అంటున్నారు. ఆసన సిద్ధి పొందితే ఆసన సిద్ధి పొందకపోతే ఏ సిద్ధులు పొందలేరు అని శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి. సత్యములు ఇవి సత్యములు. మరి 70-80 సంవత్సరాలు వచ్చినాయి, 60 వచ్చినాయి. యోగ సిద్ధిలో వయసు ప్రమాణం కాదు, మనసు ప్రమాణం. మనసు ముఖ్యమైనటువంటి యోగ సిద్ధిని పొందాలంటే సుమా. అందుకోసము ముసలోళ్ళైన తర్వాత కూడా యోగ సిద్ధిని పొందవచ్చున. కాలు వంగుతలేవంటే శనైరు పరిమితి చిన్నగా ఎండిన కర్రలాంటి వాళ్ళు ముసలోళ్ళు. ఎండిన కర్రను ధనుసుగా మార్చాలంటే ఇట్లా ఉంచి టక్కుని ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. ఏమి శరీరం అనేది అవయవాలు పటుత్వం ఎరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎండిన కర్రను ధనుసుగా ఎవ్వరూ మార్చలేరు. అదే పచ్చి కర్రను ధనుసుగా మార్చవచ్చును. చిన్న పిల్లవాళ్ళు వయసు చిన్నగా ఉన్నప్పుడు ఎంతైనా ధ్యానం చేసుకోవచ్చు, అవయవాలన్నీ వంగుతాయి. మరి ముసలితనంలో కూడా యోగ సిద్ధి పొందాలంటే ఆసన సిద్ధి పొందాలని శాస్త్రం చెబుతుంది కదా. మరి కాళ్ళు వంగపోతే ఎలా అంటే వృద్ధాప్యంలో ముసలోళ్ళు కూడా ఆసన సిద్ధి పొందవచ్చు. ఎలా అంటే ఎండిన కర్ర ఎలా వంగలేదు, అయితే ఎండిన కర్రను కూడా ధనుసుగా మార్చవచ్చును. ఆ ఎండిన కర్రకు ఆముదం మూసేసి నిప్పులో పెట్టి కొంచెము నిప్పులో పెట్టినందువల్ల వేడి కలుగుతుంది. ఇంకా కొంచెమైన తర్వాత మళ్ళా చల్లారుతుంది. అయినాక మళ్ళీ ఆముదం పెట్టేసి మళ్ళీ వేడి చూయిస్తూ ఇట్లా కొంతకాలం ఆ ఎండిన కర్ర ఈ ఆముదము నూనె పోయినందువల్ల చమురు లోనికి ప్రవేశించినందువల్ల అది మెత్తగా అయిపోతుంది కర్ర. ఆ కర్రను ధనుసుగా మార్చవచ్చు. పచ్చి కర్రకి ఎట్లా వంగుతుందో పచ్చి కర్ర ఎండిన కర్ర కూడా వంగుతుంది. ధనుసుగా మార్చేసి దివ్యాస్త్రమును ప్రయోగించవచ్చును. అందుకోసమే మేము ముసలోళ్ళం కదా స్వామి, కాళ్ళు వంగి అని చెప్పి మీరు కాళ్ళు వంగుతలేవని చెప్పి మీరు కాము ఊరుకుంటే జీవితం వేస్ట్ అవుతుంది. అందుకోసమే చిన్నగా మీరు ప్రయత్నం చేస్తుంటే ఎంత దూరమైన మనం పయనిస్తాం, ఏదైనా సాధిస్తాం. మానవునికి అసాధ్యం అంటూ లేదు, అన్ని సుసాధ్యములై తీరుతాయి. అందుకోసమే వృద్ధాప్యంలో మాకు సాధ్యమా అని మీరు అనుకోవద్దు. అసాధ్యములన్నీ కూడా సుసాధ్యములు అవుతాయి. కాళ్ళు వంచినప్పుడే, కర్మేంద్రియాలు వంచినప్పుడే అంతఃకరణం మీకు వంగుతుంది, మనసు మీకు స్వాధీనం అవుతుంది. మనసు మీలో ఎప్పుడు స్వాధీనమైందో, నువ్వు చెప్పినట్టు మనసు ఎప్పుడు విన్నదో అప్పుడు జీవుడు మాధవాకార స్థితిని పొందటానికి అధికారి అవుతాడు. అందుకోసము మీరు ప్రతిరోజు కూడా ఎన్నెమక చక్కన పెట్టుకొని పద్మాసనం కానీ, అర్ధపద్మాసనం కానీ, సుఖాసనం కానీ, వీరాసనం కానీ, సిద్ధాసనం కానీ
ఇంతకుముందు ఆసనముల గురించి మీకు చాలా చెప్పినాను, చూయించినాను. కావున ఇట్టి ఆసనముల యందు ఏ ఆసనమైనా వేసుకొని మీరు బాగా ధ్యానం చేసుకుంటూ ఇలా పెట్టుకొని ఓంకార ధ్యానము కొంతసేపు చేయండి. ఓ మిమ్మల్ని నేను అనుసరించానా, నన్ను మీరు అనుసరించానా? నేను చెప్పముందే మీరు చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఓంకార ధ్యానం ఎలా చేయాలి అని ఇంతకుముందు చెప్పిన, ఎంత చేయాలి ఆపాలని. అందుకోసమే ఓ ఈ విధంగా ప్రతిరోజు మీరు 3 గంటలు ధ్యానం చేసుకుంటే కనిష్ట స్థితి, 9 గంటలు ధ్యానం చేస్తే మధ్యమ స్థితి, 3 గంటలు ధ్యానం చేస్తే కనిష్ట స్థితి, 6 గంటలు ధ్యానం చేస్తే మధ్యమ స్థితి, 9 గంటలు ధ్యానం చేస్తే ఉత్తమ స్థితి, 9 గంటల కన్నా మీరు ఎక్కువ ధ్యానం చేస్తే ఉత్తమోత్తమ స్థితి, అనగా జీవుడు పురుషోత్తమ స్థితిని పొందుతాడు, కైవల్యాన్ని పొందుతాడు. 9 గంటలు అనగానే మీకు భయం అవుతుంది కదా, అయ్యో పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, పతిసేవ చేసుకోవాలా, సతికి అన్ని తినుబండారములు తెచ్చిపెట్టాలా, సంసారంలో కుదరదు కదా అని మీకు చింత కలగవచ్చు. కానీ లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన, గురుదేవులు ఇచ్చిన మంత్రజపమును జపము చేసుకుంటూ చీపిరి పట్టింది మొదలుకొని రాత్రి మళ్ళీ పరుండ వరకు అన్యచింతలను మాని కర్మేంద్రముల ద్వారా పనులు చేసుకుంటూ అంతఃకరణమైన మనసు ద్వారా ఆ మాధవుని, ఆ శ్రీహరిని ఎప్పుడు స్మరణ చేసుకుంటూ వెళ్ళినారనుకోదు, నామజపం యొక్క తపస్సు అనబడింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తతో భయం. జపతో నాస్తి పాతకం. ఎప్పుడు మీరు జపం చేస్తున్నప్పుడు సూర్యభగవానుడికి మేఘాలు అడ్డం వచ్చినప్పుడు సూర్యభగవానుడు అగుపడలేడు. ఒక్క జంఝామారుకు ఒక వాయువు వీచినందువల్ల మేఘాలు ఎప్పుడు తొలగిపోయినాయో సూర్యభగవానుడు నీకు ప్రత్యక్షమైనట్టుగా జన్మజన్మాంతరముల నుండి కూడా పాపరాశులు అడ్డు ఉన్నాయి. ఒక్కసారి జపము అనే వాయువు ఎప్పుడు వీచిందో పాపరాశులనే మేఘాలు తొలగిపోతాయి. పాపాలు తొలగించి ఒక పవిత్రత, దివ్యశక్తి మనలోనే ఉంది. గురువు ఉపదేశం అని ఒక దివ్య ఖడ్గాన్ని ఇచ్చినాడు. అది ఏ విధంగా మీరు మార్చుకొని పాపరాశులు తొలగించవచ్చును. గురుమంత్ర గుతుపాతో తరుమా కొట్టుముర కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములని అరిషడ్వర్గములను శత్రులను నశింపచేయము. అది ఖడ్గముగా వర్ణించినారు. అందుకోసమే ఎప్పుడు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపం ఎప్పుడు జపము చేయుచుండగా కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు
తన చెంతకు రావు. ఏనాడు మీరు జపము ఎప్పుడు ఆగిందో అప్పుడే జ్యోతి వెలిగినంతకాలము చీకటికి దగ్గరికి రాదు. గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపము సదా జపించుచుండగా మనస కర్మనావాచ మాయ మీ చెంతకు రాదు. ఎప్పుడైతే ఆ జపము ఆగిపోయిందో, గురుభక్తి నశించిందో, దైవభక్తి నశించిందో, అప్పుడే జ్యోతి ఎప్పుడు ఆరిపోగానే చీకట్లు వచ్చినట్టుగా, జ్యోతి ఆరిపోగానే చీకట్లు ప్రవేశించినట్టుగా ఎప్పుడైతే దైవభక్తి దైవ చింతన మీరు మరిచిపోయినారో, గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును మానేసినారో అప్పుడే మాయ ప్రవేశిస్తుంది. అందుకోసమే తైలధారవలి జీవిత పర్యంతరము యుక్తాహారం వివ్యక్త స్థలవాసము ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన గురుదేవులు ఇచ్చిన మంత్రజపము జీవిత పర్యంతరము జపిస్తూ ఉండాలి అని అన్నారు మలయాళ స్వాముల వారు. ఎప్పుడు జపం చేసుకుంటుండాలి. యుక్తాహారము మితమైన ఆహారం తింటూ, వివ్యక్త స్థలవాసము ఏకాంతవాసము, ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన ఎప్పుడు మరవరాదు. ఈ 3 రత్నత్రయములను జీవిత పతనానంతరము వరకు మరవకూడదు. ఇందులో ఏదొక్కటైనా మర్చినారనుకో, యుక్తాహారము మితంగా లేకుంటే అధికంగా భోంచేసిన, వివిక్త స్థలవాసం ఏకాంతవాసము లేకుండా జనారణ్యంలో మీరు ప్రవేశించిన, పరమాత్మ చింతన మర్చిపోయినా అప్పుడు మీరు గమ్యస్థానమును చేరలేరు. గోమాత 4 కాళ్ళు ఉన్నప్పుడే స్వేచ్ఛగా విహరించినట్టుగా యుక్తాహారం వివ్యక్త స్థలవాసం ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన మీరు చేసినప్పుడే మీరు స్పీడ్గా వెళ్తారు. ఎక్కడికి? పరమాత్మలో ఐక్యమైపోతాడు ఈ జీవుడు. అందుకోసమే ఈ 3 రత్నత్రయములు వదలకుంటే మీరు ఎప్పుడు జపము చేసుకుంటూ పరమాత్మ చింతన చేస్తూ మీరు వెలుగుతున్నటువంటి మీ జ్యోతులు ఇంకా 10 మందికి వెలిగిస్తూ వాళ్ళకు ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తూ వారి ద్వారా ఆచరింపచేస్తూ మీరు ఆచరిస్తూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్.